వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో ఏంటి అంటే లాస్ట్ దివాళీ ఫెస్టివల్ రోజు మా ఇంట్లో నేను చేసిన వంటలు అయితే ఫైనల్లీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఇక్కడైతే చూడండి, బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై ఇవన్నీ మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడైతే మటన్ కర్రీ చూడండి, అసలు అన్ని వంటలు చాలా టేస్టీగా వచ్చాయి అండ్ నేను చాలా సింపుల్గా చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడైతే ఫిష్ తీసుకొచ్చాడు మా హస్బెండ్, వాటిని ఫ్రెష్గా వాష్ చేస్తున్నా. ఒక 3-4 టైమ్స్ అయినా వాష్ చేయాలి. ఇక్కడైతే నేను ఇప్పుడు సాల్ట్ వేసి బాగా, సాల్ట్ అండ్ లెమన్ రెండు వేసి బాగా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ క్లీన్ చేసి పక్క పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మటన్ అయితే వాష్ చేస్తున్నా. మటన్ కూడా సేమ్ అలానే సాల్ట్ అండ్ లెమన్ వేసి బాగా వాష్ చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడైతే బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నా బగారా రైస్కి. అండ్ ఇక్కడైతే చేపల కూరకి అది మసాలా అయితే పట్టి పెడుతున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే రైస్ అయితే వండుదామని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఓల్ గరం మసాలాస్ అన్నీ వేయాలి. నేనైతే కొంచెం స్పైసెస్ తక్కువనే తింటాం కాబట్టి ఎక్కువైతే వేయట్లేదు. అండ్ జీలకర్ర ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. నేనైతే గ్లాస్న్నర వాటర్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే అది బాగా మసిలేటప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఫైనల్లీ సాల్ట్ అయితే వేస్తున్నా. అండ్ అన్నం ఉడికే సగం మొత్తం 80% ఉడికిన తర్వాత నేనైతే కొత్తిమీర పుదీనా వేస్తున్నా. ఎందుకంటే స్టార్టింగ్లోనే వేస్తే నాకు ఆ ఫ్లేవర్ అంత ఇష్టం ఉండదు. సో ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఫుడ్ కలర్ వాడుతున్నా, ఆప్షనల్, మీకు నచ్చితే వాడండి, లేకపోతే అవసరం లేదు, స్కిప్ చేసుకోవచ్చు. మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడైతే జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ అండ్ బగారాకు కొన్ని అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ అయితే యాడ్ చేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడైతే మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇలా మటన్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా ఉడికిన తర్వాత నేనైతే పసుపు అయితే యాడ్ చేస్తున్నా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఫైనల్లీ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే వేస్తున్నా. అండ్ అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టి 7 విజిల్స్ వేయించిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి
ఫైనల్లీ తగినంత కొత్తిమీర అండ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చేపల పులుసు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. ఇందులో చింతపండు రసంలో కారం వేసి కలిపి పక్క పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ తీసుకోవాలి. అండ్ జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవి ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ అయితే తగినంత పసుపు వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడైతే చింతపండు రసం మరిగేటప్పుడు ఇప్పుడు దాంట్లోకి ఫిషెస్ అయితే యాడ్ చేయాలి. నేనైతే కరివేపాకు అయితే వేస్తున్నా ఫ్లేవర్ కోసం లైట్గా. ఇప్పుడైతే ఫైనల్గా మనం స్టార్టింగ్లో పట్టి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి అయితే ధనియాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ అయితే ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టిన పౌడర్ అయితే వేస్తున్నాను. ఫిష్ మసాలా అండ్ ఫైనల్లీ కొత్తిమీర. కొత్తిమీర వేసుకొని మెల్లిగా అయితే కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ఇక్కడైతే నేను సింపుల్గా చేసేసాను. అండ్ ఇక్కడైతే చేపల్లోకి పసుపు అండ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గా, అండ్ వచ్చేసి ఇక్కడైతే కారం అయితే యాడ్ చేస్తున్నాం. అండ్ గరం మసాలా. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్, లైట్గా ఆయిల్. బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే క్యాప్ పెట్టేసి పక్క పెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫ్రై చేసి పక్క పెట్టుకున్నాను. ఇప్పుడైతే చేపలు అయితే వేసి ఫ్రై చేస్తున్నా. అండ్ ఈ చేపలు అయితే సిమ్లోనే ఫ్రై చేయాలి, లోన వరకు కుక్ అవుతుంది. అండ్ సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మెల్లిగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని లాస్ట్లో డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా, లోపల మెత్తగా బయటగా క్రిస్పీగా మంచిగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి సిమ్లోనే కుక్ చేశాను, అంత బాగా కుక్ అయ్యాయి చూడండి. ఇలా వేరే సైడ్ టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నా.
అండ్ ఇక్కడైతే చూడండి వేరే ప్లేట్లోకి గార్నిష్ చేద్దామని చెప్పేసి వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నా. ఫిష్ మాత్రం చాలా టేస్టీగా ఉంది, అసలు చాలా క్రిస్పీగా కూడా ఫ్రై అయ్యింది. సేమ్ ఇది ప్రాసెస్లో చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ బగారా రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంటే కామెంట్లో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి రైస్ చాలా నీట్గా కుక్ అయింది. అండ్ ఇక్కడైతే ఇది మటన్ కర్రీ అండ్ ఇదైతే ఫిష్ చూడండి ఎంత బాగా ఉండిందో. ఇక్కడైతే ఫ్రై. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.